గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జంట నగరాల ప్రజలందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికల్లో నేను విస్తృతంగా బస్తీలు తిరిగి ప్రచారం చేస్తే ట్రాఫిక్ అంతరాయాలు కలిగి ప్రజలకు అసౌకర్యం కలుగుతున్న ఉద్దేశంతో నేను ప్రచార పందా మార్చాలనే ఉద్దేశంతో జంట నగరాలలో ప్రతి ఇంట్లో టీవీ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ మొట్టమొదటిసారిగా ఈ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంలో నేను మీ అందరికీ చేసేది ఒకటే విజ్ఞప్తి. ఎన్నికలు వచ్చినాయి అంటే సహజంగానే రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి ఒక రణగొణ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు, ప్రచారం హోరెత్తిస్తూ ఉంటారు. సహజంగా అన్ని రాజకీయ పార్టీలు అవలంబించే విధానం అది. ఈరోజు కూడా ఈ ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇందులో కొత్త వాళ్ళు ఎవరు కూడా మీకు లేరు. కోరులో ఎన్నికల సందర్భంగా సృష్టించేటువంటి రణగొనలో కొట్టుకొని పోకుండా ప్రజలు ఓటేసే ముందు నిదానంగా కుదురుగా ఆలోచించవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైనా ఒక చెట్టు పెట్టేటప్పుడు మనం పండ్ల చెట్టు పడితే పండ్లు వస్తాయి, ముండ్ల చెట్టు పెడితే ముండ్లు వస్తాయి. ఇప్పుడు ఏ చెట్టు పెట్టానో బాగా ఆలోచించి పెడితేనే రేపు పౌరులకు తగినటువంటి సేవ, తగినటువంటి అభివృద్ధి, తగినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే తర్వాత అలవోకగా ఓటేస్తే, ఏదో ఏటానికి ఇస్తున్నాం లేని పద్ధతిలో ఓటేస్తే అది కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి జంట నగరాలలో ఉండేటువంటి మేధావులు, విజ్ఞులు చాలామందికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడున్న తరుణంలో ఏ పార్టీని గెలిపిస్తే మంచిది అనేది ఆలోచించి మరీ ఓటు వేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక బండి ఉందనుకుందాం, ఉదాహరణ, ఒక పక్కన మంచి కోడెదూడను కట్టేసి మరో పక్కన దున్నపోతును కట్టేస్తే ఆ బండి ఇది ఇటులాగను అది అటులాగను బండి ముందుకు సజావుగా సాగదు. కాబట్టి రెండు పక్కల కూడా మంచి కోడెదూడల్ని కట్టేస్తే బండి సజావుగా ఒక పద్ధతిగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ జిహెచ్ఎంసీ సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ దాదాపుగా 40 సంవత్సరాలు కాంగ్రెస్ అధీనంలో ఉంది. దాదాపు 17.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉంది. మధ్యలో కొన్ని సందర్భాలలో మజ్లిస్ పార్టీకి చెందిన మేయర్లు కూడా అవకాశం లభించింది. మరి పరిపాలన ఏం జరిగిందో, ప్రజలకు ఏం ఒరిగిందో అన్నీ కూడా మీకన్నా ముందరనే ఉన్నాయి. ఒక విద్యుత్ రంగాన్ని తీసుకుంటే వీళ్ళిద్దరి పరిపాలన, వీళ్ళిద్దరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు జంట నగరాలు, యావత్తు తెలంగాణ ప్రాంతం కూడా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో విద్యుత్తుకు సంబంధించి 30 ఏళ్ళు చాలా గోసపడ్డాం. ఆ రోజు స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఇది రెండు పార్టీల పరిపాలన సందర్భంలో విద్యుత్ రంగంలో స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు ఇది మనం చూసినాం. కానీ ఈరోజు జంట నగరాలలో ఏమైనా షాపులు మూతపడ్డాయంటే ఈ కన్వర్టర్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు షాపులు మూతపడ్డాయి. కొనుక్కున్న ప్రజలు కూడా ఇంట్లో మాకు స్పేస్ వేస్ట్ పోతుంది అనుకునే పరిస్థితులలో ఈరోజు జంట నగరాల ప్రజలున్న మాట వాస్తవం. ఆ విషయం మీ ప్రత్యక్ష అనుభవంలో ఉంది. నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాదోపవాదాలు అందరూ కూడా చూశారు. తెలంగాణ ఏర్పడబోయే క్రమంలో తెలంగాణ అంధకారం అవుతుందని, చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయని చాలా వాదాలు మనం చూసాం. కానీ కేవలం 5-6 నెలల సమయంలో ఈరోజు అద్భుతమైనటువంటి పవర్ సప్లై ప్రజలకు అందుతూ ఉంది. ముఖ్యంగా జంట నగరాలకు ఒక క్షణం కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా పవర్ సప్లై జరుగుతూ ఉంది. ఒక డొమెస్టిక్ నీడ్స్ కోసమే కాదు, పారిశ్రామిక అవసరాలకు కూడా 24 అవర్స్ ఈరోజు పవర్ సప్లై ఇస్తున్న విషయం ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలుగా అధికారం చెలాయించినప్పుడు కానీ, బల్దియా మీద, మున్సిపాలిటీ మీద అధికారం చెలాయించినప్పుడు కానీ జరిగినటువంటి విషయాలు మీ అందరి గమనంలో ఉన్నాయి. వాటిలో
పరిశుభ్రమైన మంచినీరు పట్టణం అంతటికి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దీనికి బాధ్యులు ఎవరు? 60 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ, లేదు 18 నెలలు పనిచేసిన, 19 నెలలు పనిచేసినటువంటి టీఆర్ఎస్ ఎవరు బాధ్యులో దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరు? ఒకప్పుడు అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన నీటితో పరవశించి పారేటువంటి మూసి ఈరోజు మురికి కూపంగా మార్చిన ఘనత ఎవరిది? హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచినీటి సరస్సు, దాని ఒక కాలుష్య కాసారంగా కంపు కొట్టేటువంటి చెరువుగా ఒక కాలుష్యానికి గురి చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇది ఎవరు దీనికి బాధ్యులో దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కొత్త పార్టీలు కాదు. కొత్తగా ఎవరు స్వర్గం నుంచో ఆకాశం నుంచో దిగి రాలేదు. వీళ్ళందరి చరిత్రలు మీకు తెలుసు. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వాళ్ళు పనిచేసిన టైంలో జరిగినటువంటి భూ కబ్జాలు కావచ్చు, జరిగినటువంటి నాలాల కబ్జాలు కావచ్చు, జరిగినటువంటి సరస్సులు మాయం కావడం కావచ్చు, ఇటువంటి అన్ని దుర్మార్గాలకు తెరలేపిన ఈ రెండు పార్టీలే. దీనికి ఎవరో వేరే వాళ్ళు బాధ్యులు కాదు. మళ్ళీ ఈరోజు అవే పార్టీలు వచ్చి మేము మళ్ళీ చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని జంట నగరాల ప్రజలు తీవ్రంగా విశ్లేషించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక ఎన్నికలో ఓటు వేయదలుచుకున్నప్పుడు నాయకుల యొక్క లేదు పార్టీల యొక్క నిబద్ధతను, ప్రతిబద్ధతను ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పరిణతి చెందినటువంటి ఓటర్లు తప్పకుండా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. రాజకీయాలలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజలకు అవసరమైనటువంటి పౌర సేవలు నిజమైన స్ఫూర్తితో అందాలన్నా ఈ విషయంలో ప్రజలు తప్పకుండా దృష్టి పెట్టాలి. సరి అయినటువంటి తీర్పులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మీకు తెలిసినంత వరకు ఆ రోజు 2001లో టీఆర్ఎస్ ప్రారంభించిన సందర్భంలో ఒకే ఒక్క మాట నేను ప్రజలకు చెప్పిన, నేను నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని బయలుదేరినాను. ఎట్టి పరిస్థితులలో ఎన్ని అవాంతరాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమ మార్గం వీడేది లేదు. ఒకవేళ వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నేను చెప్పిన. అనేక అవరోధాలు, అనేక అవమానాలు, అనేక ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా 14.5 సంవత్సరాలు, సుమారు 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ ఈరోజు మనం సాధించుకోగలిగినాం. అది మీ ముందున్నటువంటి విషయం. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రం 50 మందికి పట్టణాలు హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి కృష్ణా గోదావరి నుంచి నీళ్లు తెచ్చి అద్భుతంగా మిషన్ భగీరథ ద్వారా ఈ టర్మ్లోనే మీకు మంచినీళ్ళు అందిస్తాం. మీరు మంచినీళ్ళు కొనుక్కునే దుస్థితి తప్పిస్తాం. ఒకవేళ మంచినీళ్ళు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటు అడగదు, మేము అడగమని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో నేను శాసనసభలో చెప్పాను, వివిధ బహిరంగ వేదికలు నేను చెప్పాను. ఇట్లా చెప్పినటువంటి పార్టీ భారత ప్రజాస్వామ్యంలో 67 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా లేదు. నాకున్న పరిజ్ఞానం మేరకు ఏ నాయకుడు కూడా లేడు, ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ఛాలెంజ్ తీసుకోలేదు. అంటే కర్తవ్య నిష్ట ఉంటే, లక్ష్య శుద్ధి ఉంటే, చేపట్టిన కార్యక్రమం మీద చిత్తశుద్ధి ఉంటే, సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం ఉంటే ఇది సాధ్యమవుతుంది. ఒక పార్టీ మొత్తాన్ని భవిష్యత్తును, ఇందులో ఉండే నాయకుల యొక్క భవిష్యత్తును అంతా స్టేక్ చేసి ఇంత పెద్ద ఛాలెంజ్ టీఆర్ఎస్ తీసుకున్నదంటే టీఆర్ఎస్ యొక్క దృక్పథం, టీఆర్ఎస్ యొక్క వైఖరి ఈ సందర్భంగా గమనించాలని చెప్పి ప్రజలను నేను కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో వాస్తవానికి అనేక విషయాలు ఉండవలసిన స్థాయిలో లేవు. మేము ఇంత చేశాం అంత చేశామని చెప్పే పెద్దలు చెప్పే మాటలు కొన్ని వింటూ ఉంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గవర్నరు, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో ఉండే మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా అందరు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు జంట నగరాలను 400 భాగాలుగా విడదీసి ఒక్కొక్కరం ఒక్కొక్క ముక్క తీసుకొని వారం రోజుల పాటు గల్లీ గల్లీలో ప్రజలతో పాటు మమేకమై తిరిగినటువంటి విషయం మీరందరూ కూడా చూశారు. నగరాన్ని ఒక స్వచ్ఛమైన నగరంగా మార్చాలంటే ఆ 400 భాగాలుగా తీసుకొని తిరగడం, పర్యటించడమే కాకుండా అక్కడి నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు తీసుకొని ఇమ్మీడియట్గా 200 కోట్ల రూపాయలతోని వందలాది వేలాది పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని మౌలికమైన పనులను ఆ పనులు జరుగుతున్న విషయం మీ దృష్టిలో ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జంట నగరాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను,
పార్లమెంట్ సభ్యులను కమిటీలుగా ఏర్పాటు చేసి ఢిల్లీ మరియు నాగపూర్ నగరాలకు పంపించడం, అక్కడ పరిస్థితులు చూసి రావటం, వాటిని పరిశీలించిన తర్వాత స్వచ్ఛ సారథులుగా 2500 ఆటో రిక్షాలు, ఆటో ట్రాలీస్ కొని 44 లక్షల డస్ట్బిన్స్, చెత్తబుట్టాలు కొని ఇంటింటికి పంపిణీ చేసిన విషయాన్ని కూడా ప్రజల దృష్టిలో ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒక అడుగు మాత్రమే. అయితే ఇక్కడ ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేదు. ఒకప్పుడు హైదరాబాద్ అంతా బాగ్, కంచన్ బాగ్, కుందన్ బాగ్, ఈ బాగ్, ఆ బాగ్, కిషన్ బాగ్ అని ఉండేది. అంటే బస్తీలను బాగుల్లాగా, ఉద్యానవనాలుగా పిలుచుకున్నటువంటి గొప్ప నగరం ఇది. కానీ ఆ బాగులన్నీ ఈరోజు ఆ భాగ్యం లేకుండా మనకు పోయింది. అవన్నీ కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు సిటీ ఆఫ్ పర్ల్స్ అండ్ సిటీ ఆఫ్ లేక్స్ అని హైదరాబాద్ పేరుండేది. 1100 పైచిలకు బ్రహ్మాండమైనటువంటి చెరువులు, కొలన్లు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈరోజు కేవలం 118, 119 మాత్రమే కొలన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు మాయం చేసినారో, ఎవరి హయాంలో మాయమైనాయో, ఎవరి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవి పతనమైనాయో ప్రజలు ఓటు వేసే ముందు దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక మాట చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నా దగ్గరనే ఉంచుకొని నేను లోతైన పరిశీలన చేశాను కాబట్టి ఈ విషయాలన్నీ నా దృష్టికి వచ్చినాయి. జంట నగరాలలో జిహెచ్ఎంసీ నిర్వహించేటువంటి అధికారికమైనటువంటి కూరగాయలు లేదా మాంసం చేపల మార్కెట్ ఎన్ని? జంట నగరాలలో ఉండే జనాభా, రోజు వచ్చిపోయే వాళ్ళని కలుపుకుంటే, అంటే ఫ్లోటింగ్ పాపులేషన్ కలుపుకుంటే ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 crore ప్లస్ పాపులేషన్ ఉండేటువంటి నగరం. మరి 1 crore ప్లస్ పాపులేషన్ ఉండే నగరంలో 50,000 మందికి ఒక కూరగాయల మార్కెట్ ఉన్నా, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఉన్నా కనీసం 200 మార్కెట్లు ఉండాలి. కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్నది కేవలం 7 మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. ఇది ఎవరి పరిపాలనకు నిదర్శనం, ఎవరి నిర్లక్ష్యానికి నిదర్శనం. దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే 200 మార్కెట్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్నటువంటి స్థలాలు కూడా సేకరించి ఈ 200 మార్కెట్లు ఇమీడియట్ నిర్మించడానికి చర్యలు తీసుకున్నాం. ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ విషయాలు కూడా మీ గమనంలో ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం, కొంచెం అనాగరికమైనటువంటి విషయం. ఇంత పెద్ద జనాభా ఉండే పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి? ఎన్ని ఉండవలసిన అవసరం ఉంది? కనీసం ఒక 400-500 పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి. ఊళ్ళలో నుంచి పట్టణాలకు వచ్చినటువంటి ప్రజలు అనుభవించే బాధలు, ముఖ్యంగా మహిళలు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. హైదరాబాద్లో ఎక్కడికైనా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తేనే మూత్రశాలకు పోయే పరిస్థితి ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు అన్నీ కలిస్తే, సులభు ఇతరత్ర అన్నీ కలిస్తే కూడా హైదరాబాద్లో 150-200 కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఉన్నా కొన్ని సమగ్రంగా లేవు, ఉపయోగంలో లేవు. ఆ ఉన్నవి కూడా ఈరోజు ఇమీడియట్గా 250 టాయిలెట్స్ తీసుకోమని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. దానికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ విధంగా ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శ్మశాన వాటికలు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ సోదరులు కానీ, మహమ్మదీయ సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ చాలామంది దహన వాటికలు, ఖనన వాటికలు అంటే క్రిమటోరియంస్ అండ్ బరియల్ గ్రౌండ్స్ లేవని చెప్పి విపరీతమైన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నగరానికి సరిపోయేటువంటి దహన వాటికలు, ఖనన వాటికలు అన్నీ ఏర్పాటు చేయమని చెప్పి మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం ఇవన్నీ సమకూర్చబోతూ ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. డంపింగ్ యార్డ్స్, ఈ చెత్త విసర్జన చేసేటువంటి యార్డ్స్ కూడా క్రమమైన పద్ధతిలో లేవు. ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంటే అది పరిసర ప్రాంతాలను కలుషితం చేసి ప్రజల జీవితాన్ని దుర్భరం చేస్తూ ఉంది. కనీసం 4 వైపుల 4 ప్రముఖమైన డంపింగ్ యార్డులు ఉండాలని, అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాన్ రావాలని చెప్పి ఐఎల్ఎఫ్ఎస్ సహకారంతో ఈరోజు డంప్ యార్డులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్థలాలు ఎంపిక చేయడం కూడా జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పెద్ద నగరం అన్నప్పుడు ఇది చారిత్రక నగరం కాబట్టి పాత భవనాలు చాలా ఉంటాయి. భవనాలు కొన్ని కూలగొట్టి కొత్తవి కట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఆ గార్బేజ్, ఆ డంప్ ఏదైతే ఉంటుందో, బిల్డింగులు కూల్చినప్పుడు వచ్చేటువంటి డెబ్రిస్, దాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుపోయే పద్ధతి లేదు. ప్రజాప్రతినిధులను ఢిల్లీకి పంపించి, ఢిల్లీలో ఉన్న ఒక మోడల్ బాగుంది కాబట్టి అది రీసైకిల్ చేసి తద్వారా దాన్ని మళ్ళీ వాడేటువంటి పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఈ కూల్చివేసిన భవనాల యొక్క డెబ్రిస్ నగరంలో ఎక్కడ కానరాకుండా చేసే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆసుపత్రులు చాలా ఉంటాయి పెద్ద నగరం అన్నప్పుడు. ఈ ఆసుపత్రుల దగ్గరికి ఈరోజు వస్తుంటే కూడా నేను చూశాను నా కళ్ళతో స్వయంగా.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆ రోగుల వెంట వచ్చిన వాళ్ళు, మన దేశం సెంటిమెంటల్ దేశం. ఒక భర్తకు జబ్బు వస్తే భర్త రాకుండా ఉండలేడు, ఒక భార్యకు డబ్బు వస్తే వెంట భర్త వస్తారు, ఒక తల్లికి డబ్బు వస్తే పిల్లలంతా వస్తారు హాస్పిటల్కు, అటెండెంట్స్ ఉంటారు. వారు ఎక్కడ పడుకోవాలని కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు ఫుట్పాత్ల మీద రైల్వే స్టేషన్లలో పడుకునేటువంటి దుస్థితి నగరంలో ఉంది. అవి ఉండకూడదని దాన్ని గుర్తించి ప్రభుత్వం ఈరోజు వందలాది నైట్ షెల్టర్స్ కట్టమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. అందులో కొన్నిటి నిర్మాణాలు కూడా ప్రారంభమైనాయి. ఆసుపత్రుల వాళ్ళని పిలిచి నేను మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి జరుగుతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద నగరంలో బస్తీలు ఉన్నాయి, బతకడానికి వచ్చిన ప్రజలు ఉన్నారు. వాళ్ళ పాపం మంచో చెడ్డో పండగలో పబ్బాలో కొన్ని శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు. కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ లేవు. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఒక 50 హాల్స్ అర్జెంట్ కట్టమని చెప్పి ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. కొన్ని నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కూరగాయలు కానీ, మార్కెట్లు కానీ, మల్టీపర్పస్ హాల్స్ కానీ, వీటన్నిటితో పాటు 3800 సిటీ బస్సులు తిరిగే నగరం మనది. దాదాపు లక్షల మంది, ఆల్మోస్ట్ 40-45 లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే నగరం మనది. ఇటువంటి నగరంలో బస్ స్టాప్స్ కూడా ఉండవలసిన పద్ధతులలో లేవు. ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కడ ఉన్నాయో జాగాలు వాటిని తీసుకోండి, లేని చోట అక్వైర్ చేయండి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. అధునాతనమైన పద్ధతిలో బస్ బేస్ కూడా నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆ రకంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా తీసుకోమని చెప్పి ఇరిగేషన్ శాఖ వారిని ఆదేశించడం జరిగింది. మిషన్ కాకతీయ కింద జంట నగరాల్లో ఉండే చెరువులన్నింటినీ 169 చెరువులు శివారు ప్రాంతం ఇన్సైడ్ ద సిటీ కలుపుకుంటే 169 ట్యాంక్స్ను తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే విధంగా కొన్ని ఇంకా ఇతర విషయాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో బస్ స్టాండ్ అంటే ఒకప్పుడు ఇమ్లీబన్ బస్ స్టాండే ఉండేది. తర్వాత మనకి జూబ్లీ బస్ స్టేషన్ వచ్చింది. వాస్తవానికి 2 బస్ స్టేషన్లు సరిపోవు. కనీసం ఇంకొక 4 బస్ టెర్మినల్స్ కూడా మన ఔటర్ రింగ్ రోడ్కు అటు ఇటుగా నగరానికి రావాల్సిన అవసరం ఉంది. దాంతో ట్రాఫిక్ సమస్యలు చాలా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్లు మనకు 2-3 ఉన్నాయి. ఒకటి నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, ఇవి ప్రముఖ రైల్వే స్టేషన్. వీటికి మించి లేదు. ఢిల్లీ నగరంలో మనం చూస్తే నిజాముద్దీన్ టెర్మినల్ తీసుకొచ్చి నగరం బయట పెట్టారు. ఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ కంజెషన్ తగ్గించడానికి నిజాముద్దీన్ టెర్మినల్ను బయట పెట్టారు. అదే పద్ధతులలో ఇటు 2 వైపులా కూడా హైదరాబాద్కు తూర్పు పడమర భాగాలలో 2 కొత్త రైల్వే టెర్మినల్స్ కూడా కావాలని చెప్పి రైల్వేస్తో టేకప్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక కొత్త టెర్మినల్ కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించడానికి ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ముమ్మరంగా చేస్తూ ఉంది. ఈ విధంగా మన విమానాశ్రయంలో కూడా 12 మిలియన్ ప్యాసింజర్స్ దాటినప్పుడు సెకండ్ రన్వే చేయాల్సినటువంటి బాధ్యత జిఎంఆర్ వాళ్ళ మీద ఉంది. దానికోసం కూడా ఈ మధ్య నేనే జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడాను. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంజెషన్ మనకు ఉండద్దంటే అగ్రిమెంట్ ప్రకారంగా ఉన్నటువంటి దాని ప్రకారం సెకండ్ రన్వే కూడా జిఎంఆర్ ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. మనం 10 lakhs దాటుతూ ఉన్నాం, సమీపిస్తూ ఉన్నాం. వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ రన్వే కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితులలో ఈ నగరం చారిత్రక నగరం, ఇంత మంచి అవకాశాల నగరం. ఒక్క మాట నేను బలంగా చెప్పగలను. నేనే కాదు, నాకు చాలామంది మేధావులు కూడా చెప్పారు, చాలామంది పెద్దలు చెప్పారు. జాతీయ స్థాయిలో అర్బన్ ప్లానర్స్ అందరూ కూడా నాకు చెప్పారు. వారి సలహాను అనుసరించి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈరోజు సెస్మలాజికల్ కండిషన్స్ కావచ్చు, డెక్కన్ ప్లేటు కావడం మూలన వాతావరణ పర్యావరణ సమతుల్యత కావచ్చు, ఇంకా ఇతరత్రా ఉండేటువంటి సదుపాయాలు కావచ్చు, నాన్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండడం కావచ్చు, హైదరాబాద్లో అద్భుతమైన కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు. భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి హంగులు ఖచ్చితంగా మన హైదరాబాద్ నగరానికే ఉన్నాయి. దీని ప్రాపర్ జోనింగ్ హెచ్ఎండిఏకి ఆదేశాలు ఇచ్చినాం. స్టడీ జరుగుతూ ఉంది. ఎక్కడ టూరిజం ఉండాలా, మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలా, త్వరలోనే దాన్నంతా ఒక శాస్త్రీయ పద్ధతిలో రాజకీయాలకు పోకుండా, స్వార్థాలకు పోకుండా, వ్యక్తుల ఇష్టాలకు పోకుండా ప్రాపర్గా హైదరాబాద్, భవిష్యత్ హైదరాబాద్ ఏ విధంగా ఎదగాలనే దానికి హెచ్ఎండిఏను పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. దాని రీఇంజనీరింగ్ అంతా జరిగింది. త్వరలోనే దాన్ని ప్రభుత్వం ప్రజల ముందు కూడా తీసుకురాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.